హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో సొరకాయతో పాలు పోసి కూర ఎలా చేయడమో చూపిస్తాను. దానికోసం సొరకాయ ముక్కలండి. నేను ఒక సొరకాయ తీసుకున్నాను. తర్వాత పాలు, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలండి మిక్సీలో వేసుకోవడానికి తీసుకున్నాను. తర్వాత మనం స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడయ్యేలోపు మనం తీసుకున్న ఎల్లిపాయలను, పచ్చిమిర్చి, జీలకర్ర వేయాలండి. అందులో కొంచెం జీలకర్ర వేసేసి మిక్సీ వేసి పక్కకు పెట్టుకోవాలి. బాగా మెత్తగా అవసరం లేదు, కచ్చాపచ్చగా అయినా సరిపోతుంది. తర్వాత ఆలోపు ఆయిల్ వేడైపోయింది కదండి. ఆయిల్లో మనం తాలింపు గింజలు వేసేసి తాలింపు వేడయ్యేలోపు ఆనియన్ వేసేసి మంచి ఎర్రగా వేపుకోవాలి. ఆనియన్ కొంచెం కరివేపాకు వేసినాను. కరివేపాకు కూడా వేసి వేగినాక మనం తీసుకున్న సొరకాయ ముక్కలను వేసి మంచిగా ఉడికించాలి. వేగేటప్పుడే పసుపు వేయాలండి. పసుపును కొంచెం జీలకర్ర మెంతి పౌడర్ వేస్తాను నేను. వేసి ఉట్టిగా మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. ఉప్పు వేయలేదు, ఇంతవరకు ఏమీ వేయలేదు. ఇప్పుడు ఉప్పు వేసి తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయ పేస్ట్ తాలింపులో వేయలేదు, సొరకాయల ముక్కల మీద వేసాను, మీరు అబ్జర్వ్ చేయాలి. అలా వేసుకుంటూ కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత మనకు సొరకాయలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అట్లా మొత్తం. అప్పుడు మనం కొంచెం కారం, మన టేస్ట్కి తగ్గట్టండి. మనకు పచ్చిమిర్చి కారం సరిపోతుందంటే అదే సరిపోతుంది, అదంటే ఎండు కారం కొంచెం వేసుకోవాలి. తర్వాత పాలు పోయాలండి. లాస్ట్ స్టేజ్లో పాలు పోసి ఒక 5 to 6 minutes ఉడికించేసి కొత్తిమీర వేసేసి మన ఉప్పును మన టేస్ట్కి తగ్గట్టు చూసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మన సొరకాయ పాలు పోసి కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.